హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఇప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్పబోతున్నానండి. ఇది చిన్న టిప్పే కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనము ముఖ్యంగా పండగ సమయాల్లో చాలా ఈజీగా అన్ని పనులు అయితే చేసుకోవచ్చు. అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వంటింట్లో ఉండే వస్తువులతోనే చక్కగా మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువును ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఒకే లిక్విడ్తో అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి 1 లీటర్ కానీ 2 లీటర్ అయినా సరే మనకు ఎంత అవసరమో అంత వాటర్ అయితే పెట్టుకోవాలి. అవి బాయిల్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల ఇడ్లీ సోడా, అలాగే 2 టీ స్పూన్ల సర్ఫ్ యాడ్ చేసుకోవాలండి. ఒక మంచి లిక్విడ్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఈ లిక్విడ్ని మనము ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇలా బాగా వేడయ్యి పౌడర్ అంతా బాగా కరిగే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. మరీ వేడిగా ఉంటే మనము వాటిని యూజ్ చేయలేము కదా. కిచెన్ టవల్స్ అయితే ఇలా వేడిగా ఉన్నప్పుడే ఆ వాటర్లో పెట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయి. మిగిలిన ఏ వస్తువైనా మనము చేతులతో క్లీన్ చేస్తాం కాబట్టి హ్యాండ్స్ పెట్టలేం కదా. కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆ వాటర్ని యూజ్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇవి మ్యాట్స్ అండి. మనము వాకిట్లోనూ అలాగే బాత్రూమ్ ముందు వేసుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా వెనక వైపు ఇలా ఉండేటి అయితే ఎప్పుడు కొత్త వాటిలో ఉండేదానికి ఏం చేయాలి, అది ఎండలో వేయాలా నీడలోనే ఆరబెట్టాలా అనేది నేను ఇప్పుడు మీకు వీడియో మధ్యలో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు నేను ఒక టబ్ తీసుకున్నాను. దాంట్లో ఈ మ్యాట్స్ అనేటి ఇలా ఫోల్డ్ చేసి వేస్తున్నానండి. వేసేసి మనము కాంచి చల్లార పెట్టుకున్నాం కదా, మరీ చల్లగా కాదు, గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా వీటిపైన అంతా స్ప్రెడ్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల వేడిగా ఉన్నప్పుడు మురికంతా బాగా పోతుందండి. ఇలా నానబెట్టే ముందే మనం ఒకసారి గోడకు కానీ నేలకేసి కానీ బాగా తట్టేసామంటే డస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు ఇలా అంతా మనము ఆ లిక్విడ్తో తడిపిన తర్వాత 2-3 అవర్స్ అలాగే ఉంచేయాలి. వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్ వన్స్ క్లీన్ చేసేటట్టయితే 1 అవర్ పెడితే సరిపోతుందండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఎక్కువసేపు ఉంచాల్సిన పని కూడా లేదు. ఈ వాటర్ అంతా కూడా ఈ మ్యాట్స్ అంతా తీసేసుకుంటాయి. మిగిలిన వాటర్తో వాష్ బేసిన్ కూడా ఎంతో నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే షింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా మనము ఇంట్లో వాడే సాల్ట్ కూడా కలుపుకొని కూడా క్లీన్ చేసుకుంటాం. చాలా మంచిది, క్రిములు కూడా ఉండకుండా పోతాయి. అలా కూడా మనము ఈ లిక్విడ్లో యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. చాలా నల్లగా అయిపోయింది వాష్ బేసిన్. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఒక 10 నిమిషాలు ఇదంతా పూసేసి అలా పెట్టి ఆ తర్వాత రుద్ది కడిగామంటే సరిపోతుందండి. అదేవిధంగా ట్యాప్ కూడా నీట్గా వచ్చేసిందండి. స్టీల్ కదా, మనము స్టీల్ వస్తువులు కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇదే లిక్విడ్తో. అదేవిధంగా స్టవ్ చూడండి ఎంత జిడ్డుగా ఉందో. ఎందుకంటే నేను ఇప్పుడే అరిసెలు అవి చేశాను, దానివల్ల ఆయిల్ అంతా పడి చాలా జిడ్డు అయితే పట్టేసిండది. ఆ లిక్విడ్ని నేను ఇలా వాటర్ బాటిల్లో వేసేసి మూతకి సన్న హోల్స్ అనేది పెట్టాను. అలా స్ప్రింకిల్ చేసుకోవాలి. అదేవిధంగా టైల్స్ పైన కూడా స్ప్రింకిల్ చేశాను. ఎంత నీట్గా మనం ఒక క్లాత్తో తుడిచామంటే స్టవ్ మెరిసిపోతుందో చూడండి. అన్నీ ఒకే లిక్విడ్తో మనకు పని అయిపోతే మన పనులు ఈజీ అవుతాయి, టైం సేవ్ అవుతుంది. బయట కొనే వస్తువుల కంటే మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మనీ కూడా సేవ్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టిష్యూతో నీట్గా నేను తుడిచేసాను. నేనేం ప్రెస్ చేసి కూడా తుడచలేదు, జస్ట్ అలా లైట్గా అలా అంటూ ఉంటేనే చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి టైల్స్, అలాగే స్టవ్ కూడా. ఇంకా మనము వంట రూమ్ గట్టు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇదే లిక్విడ్తో. ఆ తర్వాత ఈ లిక్విడ్ను మనము ఇంకా ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో నేను మీకు చెప్తానండి. ఇప్పుడైతే నేను వాష్ బేసిన్ క్లీన్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఇలా రుద్ది
కడిగేసామంటే చాలా నీట్గా వచ్చేసిందండి వాష్ బేసిన్ అంతా కూడా. ఈ రెండు కాంబినేషన్తో చాలా వస్తువులు అయితే మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. బకెట్స్, మగ్స్, అలాగే బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేసేటప్పుడు అయితే హాట్ వాటర్ వేసేసి అంతా తడిపి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి మనం క్లీన్ చేసామంటే చాలా తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్యాప్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. ఎంతో ఈజీ అండి. లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడం ఈజీ, అదేవిధంగా యూజ్ చేయడం కూడా ఈజీనే. మనం ఇంట్లో ఉండే వస్తువులతో ఇలా చక్కగా మన ఇంటిని మెరిపించేద్దాం. అదేవిధంగా ఫ్యాన్స్, లైట్స్, ఈ విధంగా ఉండే గ్లాస్ డోర్స్ కానీ చాలా నీట్గా క్లీన్ అవుతాయి. అదేవిధంగా బాగా జిడ్డు పట్టిన కిచెన్ కిటికీ, వార్డ్రోబ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము నానబెట్టిన మ్యాట్స్ ఎలా వస్తాయో చూపిస్తాను చూడండి. దాంట్లో ఎంత మురికి ఉంది, ఎంత నీట్గా వస్తున్నాయి ఆ కొద్ది లిక్విడ్తోనే అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక పెద్ద టబ్లో వేసి వాటర్ అయితే తిప్పేసానండి నేను. ఇప్పుడేమి మనము బ్రష్ చేయట్లేదు, అదేవిధంగా మళ్ళీ సోప్ పెట్టట్లేదు. జస్ట్ వాటర్లో బాగా జాడించి ఆరేస్తున్నాము అంతే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వాటర్ పడుతూనే మురికంతా ఎలా వచ్చేస్తుందో ఈ మ్యాట్స్లో ఉండేది. చాలా ఈజీ అండి. ఎన్ని మ్యాట్స్ అయినా ఇలా ముందుగా మనము నానబెట్టుకొని వాష్ చేసుకోవచ్చు. అదే మనం వాషింగ్ మిషన్లో వేసేటట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసి ఆ తర్వాత ఫోల్డ్ చేసేసి వాషింగ్ మిషన్లో వేసుకోవాలండి. అప్పుడు పాడవకుండా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా ఎంత దర్టీగా ఉన్నాయో వాటర్ అంతా. అదేవిధంగా 5-6 సార్లు బాగా జాడించి క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది మురికైతే. నేను ఎన్నిసార్లు నీళ్ళల్లో ఇలా జాడించినా కూడా ఫైనల్గా అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక 2 మూతలు డెటాల్ కూడా వేసుకొని చక్కగా జాడించేస్తే ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా పోతుంది. ఆ తర్వాత వీటిల్ని ఆరబెట్టుకోవాలండి. ఇలా వెనక వైపు ఆ విధంగా రబ్బర్గా లాగా వచ్చిన మ్యాట్స్ అయితే మనము ఎండలో ఎండబెట్టకూడదండి. ఎండలో ఆరబెడితే అవంతా పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.